హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయస్ వంటిల్ అండి. ఈరోజు మనం బియ్యం రవ్వతో ఉండ్రాలు చేసుకుంటున్నామండి. మనం మిరియాల పొడి, బియ్యం రవ్వ ఒక కప్ తీసుకున్నామండి. మిరియాల పొడి పావు స్పూను, జీలకర్ర పావు స్పూను, శనగపప్పు ఒక 2 స్పూన్లు అండి. ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం. చూసారా, నానిపోయింది. ఒక పావు స్పూను ఉప్పు అండి, కళ్ళుప్పు తీసుకున్నాం. ప్యాన్ పెట్టామండి. నెయ్యి వేస్తున్నాము. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మనం రెడీ చేసుకుంటాం. నెయ్యి మరుగుతుందండి. జీలకర్ర వేస్తున్నాం. మనకి వినాయకుడికి చాలా ప్రీతికరమైన ప్రసాదాలండి. మిరియాల పొడి వేసుకున్నామండి. శనగపప్పు వేసుకుంటున్నామండి. మిరియాల పొడి, జీలకర్ర వేగింది కదా, శనగపప్పు కూడా వేసుకుంటున్నాం. వేగుతుందండి. ఇప్పుడు 2 కప్పులు నీళ్ళు 3 కప్పులు నీళ్ళు వేసుకోవాలండి. కప్పు రవ్వకి ఒకటి వేస్తాం కదా, ఇంకో 2 వేసుకుందాం. వేసుకుంటున్నామండి. నీళ్ళు వేసుకున్నామండి. ఇప్పుడే కళ్ళుప్పు కూడా వేసుకోవచ్చు, మనకి కరుగుతుంది కదా కళ్ళు. ఇవి మరగాలండి. మరిగే వరకు మూత పెట్టుకుందాం. కప్పు రవ్వకి 3 కప్పులు నీళ్ళు వేసుకున్నామండి. మరిగిపోయిందండి అసలు. మనం ఇప్పుడు రవ్వ వేసుకుందాం. బియ్యం రవ్వ అండి. మనకి శనగపప్పు కూడా ఉడికిపోద్ది ఇలా మరిగేటప్పటికి. చూసారా, శనగపప్పు కూడా ఉడికిపోయింది. మనకి బాగా ఎసరు మరిగేపటికి శనగపప్పు కూడా చక్కగా ఉడికిపోయింది. నానబెట్టుకున్నాం కాబట్టి చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మంట మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలండి. చూద్దామండి ఎలా అయిందో. మనకి చూసారా, చక్క దగ్గర పడిపోయింది. రవ్వ కూడా ఉడికిపోయింది. మనం ఎసరు మరిగాక వేసాక మీడియం పెట్టుకున్నాం. చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు స్లోలో పెట్టిస్తామండి. కొద్దిగా దగ్గర పడితే సరిపోద్ది. మనకి రవ్వ కూడా ఉడికిపోయింది. మనకి చూసారా, మెత్తగా అయిపోయింది రవ్వ కూడా. స్టవ్ ఆపిస్తామండి. చల్లారిపోతే మనం వంటలు చుట్టేసుకోవడమే. చల్లారిందండి. మనం ఉండ్రాలు నెయ్యి పెట్టుకొని చేసుకుందాం. మనకి నెయ్యి నచ్చకపోతే అండి నూనె కూడా వాడుకోవచ్చు. ఉప్పు అయితే అండి 1/2 స్పూన్ పడుతుంది మీకు. నేను దేవుడికైతే మరి కొద్దిగా చప్పటగా కూడా పెడతారు చాలామంది. ఆ ఉద్దేశంతో నేను కొద్దిగా వేసాను. ఇలా మనం ఉండ్రాలు చుట్టుకుంటే సరిపోద్ది. వినాయకుడికి చాలా ఇష్టమైన ప్రసాదాలండి. ఇలాగా చక్కగా చేసుకోవడం. చూసారా, మన వినాయకుడి ఉండ్రాలు అన్నీ చేసుకోవాలండి. చూసారా అండి, మన బియ్యపు రవ్వ ఉండ్రాళ్ళు వినాయకుడికి ఎంతో ఇష్టమైనవి. ప్రసాదాల్లో మొదటి ప్రసాదం ఈరోజు చేశానండి. ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దామండి.